హాయ్ ఫ్రెండ్స్, వీటిటీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం. మీరు కూడా మీరు చదువుకున్న స్కూల్లో మీ స్నేహితులతో కలిసి గెట్ టుగెదర్ ప్రోగ్రాము ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా చేసుకోవాలి, అందుకు ముందుగా ఎవరెవరు ముందుకు రావాలి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా స్నేహితులతో కలవటమే కాక కష్ట సుఖాలను కూడా ఏ విధంగా పంచుకోవచ్చు అనేది కూడా వివరంగా మన టీచర్స్ చెప్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి మా మాస్టర్ గారైన శ్రీ పద్మేశ్వరరావు సార్ గారు మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి. 2001లో నా విద్యార్థులకు అందరికీ, నా ఎదురుగా ఉన్న మీ అందరికీ శుభాశీస్సులు. నా తోటి సహచర ఉపాధ్యాయులు అందరికీ కూడా నా నమస్సులు. చిన్నవాడి చంద్రశేఖర్ రాంబాబులకి నా ఆశీస్సులు. ఇప్పుడు మీరు 45 మంది ఉన్నారన్నారు బ్యాచ్, ఇక్కడ దాదాపు 30 కన్నా రాలా. ఆ మిగతా 15 మంది ఎందుకు రాలేదంటే వాళ్ళ జీవితంలో 90% సెటిల్ అవ్వకుండా అన్నా ఉండాలా, లేకపోతే ఏదైనా వేరే పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళన్నా అయి ఉండాలి. మీరేం చేయాలంటే, ఎందుకంటే మేము కూడా 72, 73 నుంచి 78 వరకు కాలేజీలో చదువుకున్నాం. మా కాలేజీలో చదువుకున్న బ్యాచీలు మొత్తం కూడా 3 ఏళ్ళకి ఒకసారి కలుసుకునే వాళ్ళం. గుంటూరులో పెట్టుకున్నాం ఒక ఏడు, పొన్నూరు కాలేజీలో చదువుకున్నాం. అట్లా పెట్టుకుంటే అందరు అందరు రావట్లేదు. మన క్లాస్ దాదాపు 40 మంది ఉండాలి, 30 మంది ఉండాలి. 10 మంది రాలేదు. ఎందుకంటే వాళ్ళు సెటిల్ అవ్వాలా, వాళ్ళ జాబ్స్ లేవు. జాబు లేనివాడు జాబు ఉన్నాడు దగ్గరికి వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొనాలంటే ఫీల్ అవుతుంటారు, ఈగోకు వీలవుతారు కొంచెం. అదిగాక దూరం నుంచి రావడానికి కూడా ఆవిడ బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చేయాలి, మేమేం చేసామని చెప్తున్నా. ఎవరైనా సరే ఉద్యోగం చేసేవాళ్ళు మాత్రమే ఆ పార్టిసిపేషన్కి ఫీజు ఇవ్వాలి. ఉద్యోగంలో లేని వాళ్ళు, నిరుద్యోగులు, వ్యవసాయదారులు దీనికి ఫీజు ఇవ్వవసరలా అని కండిషన్ పెట్టాం. మేమంతా 2000, 3000 వేసుకునేవాళ్ళం ఆ రోజు భోజనానికి. వాళ్ళు మాతో పాటు ఉద్యోగం లేని వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వడానికి లేదు. మేము ఇచ్చేటువంటి కానుకలు ఒక బ్యాగో ఒక పుస్తకమో తీసుకుని వెళ్ళాలి వాళ్ళు. అట్లా ఆహ్వానించి మొత్తాన్ని కలుపుకుని పేసాం. మీరు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మనాడు సంపాదిస్తున్నాడు విజయ్ నాగభైరు, అట్లాగే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. మీరు తలకు 5-6 వేలు వేసుకోండి. ఏమీ లేనటువంటి వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళకు కూడా భోజనంతో పాటు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంటే ఇచ్చి పంపండి. ఇప్పుడు ఇందాక ఆ అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి మన చౌదరి కూతురు అనుకుంటా, మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నాం, మా ఫ్రెండ్ ఎవరో వీక్గా వీకర్స్ సహాయం చేయండి, మేస్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు. అట్లాగే మీతో పాటు చదువుకున్న వాళ్ళు మీరు రావాలరా, మీరేమి డబ్బులు ఇవ్వద్దు, మాకు వచ్చి మాతో పాటు వచ్చి ఫోన్ చేసేయాలండి అని పిలవండి. ఈసారి ఇదే మీటింగ్ని మీరు మీ పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళ దాకా జరపండి. ఇంకోసారి బతుకుంటే మేము కూడా వస్తాం. ఇప్పుడు మాకందరికి కూడా దాదాపు సుబ్రహ్మణ్యం గారు నేను 75 కదమవాళ్ళంతా చిన్నాళ్ళు, 60 లోపాళ్ళు వాళ్ళు వస్తారు. మళ్ళీ మీరు కూడా ఇదే విధమైన కలయికని 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటూ ఉంటే మీలో ఒక విధమైనటువంటి ఆనందం, బాల్య స్మృతులు ఇవి మన జీవిత గమనాన్ని మారుస్తూ, వేగాన్ని పెంచుతూ, లైఫ్ పీరియడ్ని పెంచుతాయి అన్నమాట ఈ మీటింగ్లు. ఒక స్నేహితుడు మరో స్నేహితుడు కలిసి మాట్లాడుకుని సమస్యలు మర్చిపోవటం, ఒకరి కష్ట సుఖాలు వాళ్ళు చెప్పుకోవటం మన జీవన కాలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పేది అది, సేవా కార్యక్రమాల్లో మునిగిపోయాడు ఆయన. ఇంటికాడ చిన్న సమస్యలు ఉన్నాయి, ఏం ఉండవు ఆయనకి. మరి అన్నదానం చేస్తూ ఉంటారు నెలకు ఒకసారి వీళ్ళు వినుకొండలో. ఎక్కడ మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల భవనం అని ఉంటుంది. మీరు వెళ్తుంటే కనుక అక్కడ నెలకు ఒక రోజు వీళ్ళు ప్రతిసారి అన్నదానం చేస్తూ ఉంటారు. మా గుంటూరు వచ్చుద్ది ఆ వార్త. అట్లా మీ ఫ్రెండ్స్ అందరినీ కలుపుకుని మీటింగ్ పెట్టుకోండి ఈసారి నుంచి.